నమస్కారము. 2025వ సంవత్సరానికి కాను ధనుస్సు రాశి వారి యొక్క సంవత్సర గోచార ఫలాలు మనం గమనించినప్పుడు ఈ సంవత్సరము వీరికి వ్యక్తిగతంగా ఉత్తేజకరంగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మీరు మీ వ్యక్తిగతమైనటువంటి అలవాట్లను ఇతరులతో మాట్లాడేటటువంటి సందర్భంలో పద్ధతులు ఏవైతే ఉంటుంటాయో వాటిని జాగ్రత్తగా రూపొందించుకొని వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకునే అవకాశాలుంటాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అదే సమయంలో కొన్ని సందర్భాల్లో అహంకారం పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇది మంచిది కాదు. అటువంటి అహంకారం కనుక పొరపాటున ఏమైనా కనుక మీకు ఏర్పడినట్లు కనిపిస్తూ ఉంటే వెంటనే దాన్ని తగ్గించుకోవటం మంచిది. తదుపరి కుటుంబ విషయాలు. 2025వ సంవత్సరంలో ఈ ధనుస్సు రాశి వాళ్లకు కుటుంబపరమైనటువంటి అంశాలు మనం జాగ్రత్తగా గమనించినప్పుడు వీరికి కుటుంబ పరంగా ఆనందంగా ఉంటుంది. అలాగే కొంతమంది కుటుంబ సభ్యులతో చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కానీ వాటిని సరి అయినటువంటి పద్ధతుల్లో ఆలోచించడం ద్వారా పరిష్కరించుకోగలుగుతారు. అలాగే కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు చూపించటం మంచిది. తరువాత సంతానపరమైనటువంటి అంశాల్లో ఈ సంవత్సరము మంచి ప్రగతి ఉంటుంది. అలాగే మీ పిల్లల యొక్క విద్య, వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధి తద్వారా సంతోషాన్ని కలిగించటమే కాకుండా మెరుగైనటువంటి ఫలితాలను కూడా సాధించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో మీరు జాగ్రత్తలు చూపిస్తూ ఉండాలి. తర్వాత దంపతుల విషయంలో కనుక ఈ సంవత్సరం మనం కాస్త గోచారపరంగా ఆలోచించినప్పుడు దంపతుల మధ్య అనురాగం బాగానే ఉంటుంది. కానీ అనవసరమైనటువంటి విషయాలకు ప్రాధాన్యత ఇచ్చి గొడవలు చేసుకోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఉండాలి. ఒకరి యొక్క సహకారం, ఒకరి యొక్క తోడ్పాటు ఇంకొకరికి ఎల్లప్పుడూ అవసరం ఉంటుందని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏమాత్రం కూడా మిమ్మల్ని మీరు బాధ పెట్టుకుంటూ మీ కుటుంబ జీవనానికి ఇబ్బందులు కలగచేసినట్లయితే మీకే కాకుండా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా మీరంటే విలువ తగ్గిపోయేటటువంటి ప్రమాదం కనిపిస్తుంది. అటువంటి ప్రమాదాలు, అటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్త పడండి. తర్వాత స్త్రీలకు సంబంధించినటువంటి అంశాల్లో ఈ సంవత్సరము ధనుస్సు రాశికి చెందినటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా అనుకూలమైనటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు. ఉద్యోగము లేదా వ్యాపారపరమైనటువంటి అంశాల్లో పురోభివృద్ధి కనిపిస్తుంది. ఆరోగ్యం పట్ల ఈ సంవత్సరం స్త్రీలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి ప్రేమ విషయాల్లో ఈ సంవత్సరం ధనుస్సు రాశి వాళ్లకు మెరుగ్గా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. నూతనమైనటువంటి స్నేహ పరిచయాలు, సంబంధ బాంధవ్యాలు ఏర్పడుతూ ఉంటాయి. గతంలో ఉన్నటువంటి వివాదాలు పరిష్కారం చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక విద్యాపరంగా చూస్తే 2025వ సంవత్సరంలో విద్యార్థులకు మంచి సంవత్సరంగా చెప్పవచ్చు. పోటీ పరీక్షలు రాసేటటువంటి అవకాశాలు, వాటిల్లో విజయాలు పొందేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ప్రణాళికాబద్ధంగా చదవటం అనేది చాలా చాలా ముఖ్యము. ఒకవేళ జాగ్రత్తగా ప్రణాళికలు మీరు రూపొందించుకొని మీ చదువుల్లో వచ్చేటటువంటి లక్ష్యాలను సాధించుకునే ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా మీరు విజయం సాధించుకోగలుగుతారు. తర్వాత పరిశోధనాపరమైనటువంటి అంశాల్లో చూస్తే 2025వ సంవత్సరంలో ఈ ధనుస్సు రాశి వాళ్లకు మంచి పురోభివృద్ధితో కూడినటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు. అలాగే మంచి కష్టపడేటటువంటి ధోరణి వలన అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతుంటారు. ఇక వేరు రూపాలలో మీకు క్రొత్త ఆలోచనలు కూడా వస్తుంటాయి పరిశోధనాపరమైనటువంటి అంశంలో. తరువాత ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఈ సంవత్సరం కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు. సహకారం అనేది తక్కువగా ఉంటుంది. అలాగే మీరు కష్టపడేటటువంటి
తీరే మిమ్మల్ని కాపాడేటటువంటి అవకాశం ఉంటుంది. మీకు గౌరవాలు కూడా తెచ్చిపెడుతుంటాయి. కొంతమంది ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం జీతభత్యాలు పెరిగేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరైతే కష్టపడతారో వారు ఖచ్చితంగా ఫలితాలు పొందుతుంటారు. ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారో వారు ఇబ్బందులు పడక తప్పదు. తరువాత ఆరోగ్యపరంగా కనుక చూసుకున్నట్లయితే ఈ 2025 సంవత్సరానికి కాను మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయాల్లో తరచూ ఆసుపత్రుల చుట్టూ తిరిగేటటువంటి పరిస్థితి అంతగా ఉండకపోయినప్పటికీ ఒత్తిడి మాత్రం తప్పకపోవచ్చు. ఎప్పుడో అప్పుడు వైద్యపరమైనటువంటి సలహాలు తీసుకొని రావటం, లేదా అప్పుడప్పుడు ఈ హాస్పిటల్ను సందర్శించేటటువంటి పరిస్థితులు ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఒత్తిడి లేకుండా జాగ్రత్త పడటం అనేది ఈ సంవత్సరం మీకు చాలా చేయదలుచుకున్నటువంటి ముఖ్యమైనటువంటి సూచన. తద్వారా అనవసరమైనటువంటి విషయాలు దూరం చేసుకోగలుగుతారు. అనవసరమైనటువంటి చర్చలకు దూరంగా ఉండటం వలన శారీరక మానసికమైనటువంటి ఇబ్బందులు రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. తర్వాత ఆర్థికం, ధనం విషయంలో చూస్తే ఈ సంవత్సరం కాస్త సంపాదన పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ అనేక రూపాల్లో ఖర్చులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. పొదుపు పథకాలను ప్రారంభించుకోవాల్సినటువంటి అవసరం వెంటనే వీరికి ఏర్పడుతుంది. ఏమాత్రం కూడా అలా చేయనట్లయితే సౌకర్యాలు ఇబ్బందులకు కలిగి సౌఖ్యమైనటువంటి జీవనాల్లో ఇబ్బందులు ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సంవత్సరం ఈ 2025 మీ ధనుస్సు రాశి వాళ్లకు. తర్వాత వ్యవహారపరంగా చూసుకున్నట్లయితే 2025 సంవత్సరంలో వ్యాపారపరమైనటువంటి సంబంధాలన్నీ కూడా మెరుగుపడుతూ ఉంటాయి. నూతనమైనటువంటి ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటూ ఉంటారు. మీరు చేసేటటువంటి వ్యవహారాలన్నీ కూడా ఈ సంవత్సరం సజావుగా కొనసాగుతూ ఉంటాయి. ఇవి ఇక వ్యవహారపరమైనటువంటి అంశాలు. తర్వాత ప్రభుత్వ సంబంధమైనటువంటి అంశాల్లో కనుక చూసినట్లయితే ఈ ధనుస్సు రాశి వాళ్లకు ఈ సంవత్సరము మంచి తోడ్పాటు కూడా లభించేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. అయితే కొంతమంది గిట్టని వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. మీకున్నటువంటి విలువను తగ్గించే ప్రయత్నం చేస్తుంటారు. ఏదో అనవసరమైనటువంటి విషయాల్లో మీ పాత్ర ఉన్నట్లుగా నిరూపించేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. తద్వారా మీకున్నటువంటి గౌరవాలు కోల్పోయేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఎవరిని నమ్మకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ వ్యక్తిగతమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ప్రభుత్వ సంబంధమైనటువంటి అంశాల్లో. తర్వాత పారిశ్రామిక రంగం, పారిశ్రామికపరమైనటువంటి అంశాల్లో ఈ సంవత్సరము నూతనమైనటువంటి పెట్టుబడులు పెట్టేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. సమయానుకూలంగా వ్యాపారపరమైనటువంటి అభివృద్ధికి చాలా చక్కగా ప్రణాళికలు రూపొందించుకుంటుంటారు. పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కొత్త ఆలోచనలు చేయటం, కొత్త పెట్టుబడులు పెట్టడం అనేది ఈ సంవత్సరం కాస్త గమనించేటటువంటి అవకాశాలు ఉంటాయి. తర్వాత సినిమా, చలనచిత్రాలు, మీడియా రంగం. ఈ సినిమా, చలనచిత్రం, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు నూతనమైనటువంటి అవకాశాలు వస్తుంటాయి. అందుబాటులో ఉన్నటువంటి ఉద్యోగ విషయాల్లో మరింత ఉన్నతిని సాధించుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. నటనా సంబంధమైనటువంటి అంశంలో కావచ్చు, దర్శకత్వానికి సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, దృఢమైనటువంటి సంకల్పాలను కలిగి ఉంటారు. ఉత్తమమైనటువంటి ఫలితాలను కూడా పొందుతారు. తదుపరి రాజకీయం. 2025 సంవత్సరానికి కాను ఈ ధనుస్సు రాశి వాళ్లకు రాజకీయంగా కాస్త ప్రజాదరణ పొందేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. కాకపోతే మీకున్నటువంటి సమర్థతను, మీకున్నటువంటి కార్యదక్షతను ఇంకా పెంచుకునేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. లేనట్లయితే మీరు ఎంత పని చేస్తే అంత మాత్రమే ఫలితాలు వస్తుంటాయి. ఎక్కువ స్థాయిలో ఫలితాలు రాకపోవచ్చు. కాబట్టి మిమ్మల్ని మీరు నిరూపించుకునేటటువంటి ప్రయత్నం చేయటం, నిరూపించుకునేటటువంటి అవకాశాలు మీకు మీరే సృష్టించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. తర్వాత స్నేహితులు బంధువుల విషయంలో ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. అలాగే దగ్గరి స్నేహితులు వివిధ రూపాల్లో మీ అవసరం కోసం కొన్ని రకాల సహకారాలు అందించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. అలాగే బంధువులతో కూడా మీకున్నటువంటి అనుబంధాలను
కోల్పోకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. ఆ బంధాలను మరింతగా ముందుకు తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. వారితో ఎంత సఖ్యతగా మీరు వ్యవహరిస్తుంటారో మీకు వచ్చేటటువంటి ఫలితాలు కూడా అంతే స్థాయిలో ఉంటాయి. తర్వాత మిమ్మల్ని వ్యతిరేకించేటటువంటి శత్రువుల వలన కాస్త ఒత్తిడిగా ఉన్నట్టు అనిపిస్తుంది. వారి నుండి మీకు కొన్ని రకాల భయాలు, ఆందోళనలు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా వారి వలన మీకు పెద్దగా ఎలాంటి కీడు మాత్రం సంభవించదు. వారు మిమ్మల్ని వేర్వేరు రకాలుగా ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా మీకున్నటువంటి దైవానుగ్రహం వలన తిరిగి మీరే వారిపైన విజయాలు సాధించుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. తర్వాత అప్పుల విషయంలో కనుక చూస్తే ఈ సంవత్సరం భగవంతుని యొక్క అనుగ్రహం చేత కావచ్చు, వివిధ రూపాల్లో మీరు అందిపుచ్చుకునేటువంటి అవకాశాలు కావచ్చు, మీ అప్పుల బారి నుండి బయటపడేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువ శాతం మీకు ఉపయోగపడుతుంటాయి, అవకాశాలు ఉంటుంటాయి. దయచేసి ఇంకా క్రొత్త అప్పులు చేయకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ ఉండాలి. ఎందుకంటే కాస్త ఒత్తిడి ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి అప్పులకు ఎంత దూరంగా ఉంటే మీ యొక్క జీవనం అంతా సంతోషంగా ఉంటుంది. తర్వాత పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశంలో ఈ సంవత్సరం కాస్త యోగదాయకంగానే ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. వివిధ రూపాల్లో శక్తికి తగినటువంటి పెట్టుబడులు పెట్టి వాటిల్లో మంచి లాభాలు కూడా పొందగలుగుతూ ఉంటారు ఈ ధనుస్సు రాశి వారు. తర్వాత శుభకార్యాలు, కుటుంబంలో వివిధ రూపాల్లో ఈ సంవత్సరం శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలున్నాయి. ముఖ్యంగా గృహ నిర్మాణాది కార్యక్రమాలు లేదా గృహప్రవేశాలు మీరు జరుపుకునేటటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి ఈ 2025వ సంవత్సరంలో. తర్వాత వాహనాలకు సంబంధించినటువంటి అంశంలో జాగ్రత్తగా ఉండవలసినటువంటి సంవత్సరము. మిమ్మల్ని మీరు సురక్షితంగా కాపాడుకుంటూ మీ గమ్యస్థానాలకు చేరుకుంటూ ఉండాలి. వాహనాలకు సంబంధించినటువంటి రిపేరు కార్యక్రమాలు వస్తే కనుక వాటిని ఏమాత్రం కూడా అశ్రద్ధ చేయదు. అదే సందర్భంలో దూర ప్రయాణాలు చేసేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు దూరదేశాల్లో చదువుకునేందుకు అవకాశాలు వస్తాయి. వాటిని మీరు సంతోషంగా కూడా వాటిని అందుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వివిధ రూపాల్లో వ్యాపారాల కోసం ఎక్కువగా ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు కూడా ఈ 2025వ సంవత్సరంలో ఈ ధనుస్సు రాశి వాళ్లకు ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇక ఈ సంవత్సరం ఈ ధనుస్సు రాశి వాళ్లకు అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట దిశలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2025వ సంవత్సరానికి కాను ధనుస్సు రాశి వాళ్లకు అదృష్టమైనటువంటి రంగుల్లో కనుక చూసినట్లయితే పసుపు రంగు, బంగారు వర్ణం చక్కగా మీకు కలిసి వస్తుంటాయి. ఇవి శ్రేయస్సును కలగచేయటమే కాకుండా మంచి ధైర్యాన్ని, శక్తిని కూడా కలగచేస్తూ ఉంటుంది. ఇక అదృష్ట సంఖ్య విషయంలో మీకు 3, 6, 9 సంఖ్యలు ఉపయోగపడుతూ ఉంటాయి. ఇక దిశల్లో కనుక చూస్తే ఉత్తర దిశ ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఉత్తర దిశ పనికొస్తుంది. పసుపు వర్ణము, బంగారు వర్ణం అనుకూలంగా ఉంటుంది. 3, 6, 9 సంఖ్యలు మీకు అదృష్ట సంఖ్యలుగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇవి ఈ 2025వ సంవత్సరానికి కాను ధనుస్సు రాశి వారి యొక్క సంవత్సర గోచార ఫలాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.